ఈ మహిళా దినోత్సవం రోజున మా అమ్మని, నా భార్యని, నా చెల్లిని, మా అత్తగారిని అందరినీ గుర్తు చేసుకునే రోజును కూడా నాకు భగవంతుడి పాడేటువంటి అదృష్టం కలిగించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఒకసారి ఆకాశానికి చూడండి, అందరూ అలా పైకి. ఎవరైనా కనిపిస్తున్నారా? మళ్ళీ చూడండి. నాకైతే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, మీకు ఆ వ్యక్తి కనిపించట్లేదు అనుకుంటున్నాను. పైకి బాగా చూడండి, ఒక లేడీ ఉంది పైన. కాదు, సునీత విలియమ్స్ పైన ఉంది, చూడండి ఒకసారి. 8 నెలల క్రితం పైకెళ్ళి అక్కడ చిక్కుకుపోయింది ఆ మహా తల్లి. ఒక మహిళ అంతరిక్షంలో ఆక్సిజన్ పట్టుకెళ్ళిన ఆక్సిజన్ తోనే బతుకుతూ ప్రపంచం చేస్తున్నటువంటి పరిశోధనలు ఈ ప్రపంచానికి అందించాలని ఆ తల్లి అక్కడ ఉండిపోయింది. మార్చి 19వ తారీఖు ఈ భూమి మీద దిగబోతుంది. మహిళా దినోత్సవం రోజు అంత గొప్ప ధైర్యం ఉన్న మహిళ సునీత విలియమ్స్ కి మనం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. షీఈ్ రియల్లీ బ్రేవెస్ట్ లేడీ. చాలా మంది ఫియర్ తో చచ్చిపోతారు పైకి వెళ్తే. ఎంత కష్టమో తెలుసా పైన బతకడం. పట్టుకెళ్ళి ఫుడ్ అయిపోవచ్చు, మంచినీళ్ళు ఉండకపోవచ్చు. మీకు తెలుసో తెలీదో, క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళ మూత్రాన్ని వాళ్లే క్లీన్ చేసుకుని తాగాల్సినటువంటి పరిస్థితి అంతరిక్షంలో వస్తుంది. దాన్ని కూడా సిద్ధపడి వెళ్ళింది మహాతల్లి ఆవిడ సునీత విలియమ్స్. ఆవిడకి మహిళా దినోత్సవం రోజున ఆవిడ హ్యాపీగా మార్చి 19వ తారీఖు ఈ భూమి మీద ల్యాండ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాడుకుందామా? ఒక మంచి పాట మీ అందరి కోసం. ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే సామి, ఒక్కసారి రావాలని సామి. ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి, ఒక్కసారి రావాలని సామి. ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా. ఆవకాయ వడ్డించి, ఇట్లా ఆవకాయ ఉందా లేదా? ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరంబనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను. పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరంబనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను. ఈ పేరింట్లో వంట తింటే పేరే మీ తరగతులే, ఈ పేరింట్లో వంట తింటే పేరే మీ తరగతులే. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా లేదు. గొంగట్లో కూకుంటే సరే, గొంగట్లో కూకుంటే గొప్పే మీ తరగదులే. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా. నేనైనా స్వామి గారినా అంత గొప్పగా మా వెంకటేశ్వర స్వామికి ట్రీట్ చేయడానికి? గజల్ శ్రీనివాస్ గరీబ్, ఆయన ఏంటి చేయగలడు? గుడులు కట్టగలడు, వెంకటేశ్వర స్వామికి పూల పరుపులు వేయగలడు. కానీ నేను అలా చేయలేనే. పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెల్లి కట్టెలు లేరయ్యా. పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెల్లి కట్టెలు లేరయ్యా. మన సామాన్ ఎలా పడుకోబెట్టాలి? మా ఇంట్లో డబుల్ కాటు మంచాలు కూడా లేవు. ఒకవేళ మంచం ఉన్నా నేను పడుకునే మంచం మీద సామిని పడుకోబెట్టలేదుగా. మరి ఆ సామిని ఎలా పడుకోబెట్టాలి? ఆవకాయ సన్నం పెట్టాను పేదోడిని,
ఆయన అక్కడ చిన్నగా నిద్రపోతానంటున్నాడు. ఎక్కడ పడుకోబెట్టాలి నా ఇంట్లో? మనమందరం గరీబే కదా. స్వామి ముందు మన సంపద ఎంత? 1000 కోట్లున్నా కూడా స్వామి యొక్క తేజస్సు ముందు మన సంపద నథింగ్. ఆ స్వామిని ఎలా పడుకోబెట్టాలి? పూల పరుపులేసేందుకు దొర బిడ్డగాడయ్యా, గాలి నీకు విసిరేందుకు చెయ్యి కట్టెలు లేదయ్యా. మరి ఎలా పడుకోబెట్టాలి? అరుగు మీద కూకుంటా తొడ మీద ఒరుగు సామి, అరుగు మీద కూకుంటా తొడ మీద ఒరుగు సామి, తలను కాస్త నిమురుతుంటా నిదురది నా సామి. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట. యువతకి దయగలవాడో వెంకటేశుడనుకోటి, యువతకి దయగలవాడో వెంకటేశుడనుకోటి. అంతటి నా సామి మా ఛత్తీస్గఢ్కు రావేంటి? ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. వేడి వేడి అన్నల్లో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని సామి, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి.